నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్. ఎందుకంటే ఫైనల్లీ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము. నిన్నటి వరకు చాలా భయం ఉండేది, అసలు ఈ పూజ జరుగుతుందా లేదా అని. అవన్నీ పక్కన పెట్టేసి అయితే నా ప్రిపరేషన్ నేను చేసుకున్నాను. అమ్మవారి దయ ఉంటే కంపల్సరీ చేసుకుంటానని. అండ్ ఈ రోజు నేను ఈ చీర కట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఇష్టమైన చీర. ఎందుకంటే లాస్ట్ టైం ఒక పూజలో మా వారు గిఫ్ట్ చేశారు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మైసూర్ సిల్క్ శారీ అన్నమాట. ఎప్పటి నుంచో వేసుకోవాలని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట. ఫైనల్లీ ఈ రోజు కోసమే అనుకుంటా ఆ శారీ ఇప్పటి వరకు ఉంది. అండ్ బ్లౌజ్ కూడా కొంచెం సింపుల్ గానే కుట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి కోసం ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, గారెలు అండ్ పరమాన్నం ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ అండ్ స్వీట్స్. అమ్మవారికి ఇవన్నీ నా చేత్తో ఇలా వండి నైవేద్యంగా పెడుతుంటే ఆ ఫీలింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే నా కాలు నిలబడడానికే చేత కావట్లేదు. అయినా సరే తెలియని ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు అనమాట. మా వారు అదే చెప్తున్నారు నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్లో అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, హాల్లోనే పీఠం అరేంజ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న టేబుల్ అయితే తీసుకున్నాను. దాని కింద అయితే పసుపు కుంకుమతో ముగ్గు వేసేసి దాని తర్వాత ఒక చిన్న రెడ్ క్లాత్ ని తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ బ్లౌజ్ అనమాట. నేనైతే నా దగ్గర ఉన్న అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అండ్ దాంతో పాటు గణేష్ ది అండ్ అమ్మవారిది చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా ఈ పూజలో పెట్టుకుంటున్నాను. నాకు మాత్రం అసలు ఈ పూజకు సంబంధించిన నియమాలు కానీ అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలో ముందుగా అస్సలు తెలీదు. ఇది చేయాలని అనుకున్నప్పటి నుంచి నేను వీడియోస్ చూడటం, కొన్ని బుక్స్ లో చూడటం అలా జరిగిందనమాట. సో దాని పరంగానే నాకు తెలిసినట్టు సింపుల్ గా అయితే ఈ పూజను చేసుకుంటున్నాను. ఏమన్నా తప్పు చేస్తే క్షమించమ్మా అని ముందుగానే అనుకొని నేనైతే పూజను స్టార్ట్ చేస్తున్నాను. కలశం మీద ఈ బ్లౌజ్ పీస్ రెడీ చేయడానికి అయితే నేను నానా తిప్పలు పడ్డాను. ఇంకా ఫైనల్ అయితే ఫోన్ లో వీడియో ఆన్ చేసుకొని అసలు ఎలా చేస్తారో అని స్టెప్ బై స్టెప్ అక్కడ చూస్తూ ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. 2 సార్లు ట్రై చేశాను. నిజానికి అది అర్థం కావట్లేదు, రాలేదు కూడా. అండ్ సెకండ్ టైం అయితే పర్లేదు, వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలశం మీద కొబ్బరికాయ పెట్టాలి కదా, సో ఆ కొబ్బరికాయ కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు ఇక్కడ చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కలశాన్ని ప్రిపేర్ చేయటము. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయకి మొత్తం పసుపు పూసి కుంకుమతో బొట్టు పెట్టాను. నెక్స్ట్ ఇంకా రెడీ చేసిన బ్లౌజ్ పీస్ కి కూడా గంధం కుంకుమతో బొట్టు పెట్టాను. దాని తర్వాత పూజ కోసం అయితే తోరణాన్ని సిద్ధం చేసుకోవాలి కదా. ఈ పూజలో మాత్రం తోరణం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సో దీన్ని అయితే తోరణ గ్రంథి అని కూడా అంటారంట. దీనికి సపరేట్ గా పూజ కూడా చేసుకోవాలి. ముందుగా అయితే తెల్లదారాన్ని తీసుకొని దాన్ని 9 పోగులుగా పోసుకోవాలి. దానికి 9 ముడులు వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళ కోసం కూడా నేను కొన్ని తోరణాన్ని ప్రిపేర్ చేశాను. కలశం కోసం పసుపు కొమ్ముతో పాటు కలశానికి కట్టడానికి తోరణం కూడా ప్రిపేర్ చేశాను తమలపాకుతో. ఇక్కడ వచ్చేసి నేను కలశ స్థాపన చేస్తున్నాను. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 గుప్పిళ్ళ బియ్యం పోసాను. కలశం చెంబులో 3వ వంతు వరకు నీటిని పోసుకున్నాను. దాని తర్వాత పసుపు, కుంకుమ అండ్ అక్షింతలు, పువ్వులు, ఒక కాయిన్ ఇవన్నీ వేసి కొంచెం నేను రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడైతే ఒక 5 తమలపాకు తీసుకున్నాను. దాని తర్వాత దాని మీద ఆ కొబ్బరికాయని ప్రిపేర్ చేసింది పెట్టాను. కొబ్బరికాయ మీద ఆ బ్లౌజ్ పీస్ ని పెట్టాను అనమాట. అండ్ అమ్మవారి కోసం నేను కొన్ని బ్యాంగిల్స్ తెచ్చాను. అవి కూడా అమ్మవారికి వేసేసి పసుపు కొమ్ముతో, పువ్వులతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని అయితే నేను అలంకరించేశాను. అండ్ కలశానికి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన తోరణాన్ని కూడా కట్టాను అనమాట. కలశాన్ని సృష్టి, జీవం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు కదా. సో నాకు వీలైనట్టు అందంగా అలంకరించుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి వాయనాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. చీర, 2 బ్లౌజ్ పీస్లు, ఆకు, వక్క, అరటిపండు, గాజులు, పసుపు కుంకుమ, 1 రూపీ కాయిన్, మెహందీ, పువ్వులు, దాంతో పాటు ఆల్రెడీ నానపెట్టి ఉన్న శనగలు అనమాట. ఇలా మొత్తానికి అమ్మవారికి అయితే వాయనం రెడీ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కరించి పసుపు కుంకుమ అక్షింతల్ని సమర్పించాను. ఈ పూజ ప్రాసెస్ మొత్తం నేను పక్కన ఫోన్ లో ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. సో అక్కడ జరుగుతున్నట్టు నేనైతే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అండ్ అంతేకాకుండా ఇక్కడ నేను పసుపుతో గణేష్ ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఏ పూజ చేసినా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం కదా, స్వామి వారికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో పూజ చేసుకున్నాను. నాకైతే ఎలాంటి మంత్రాలు రావు, అందుకని ఓం గం గణపతియే నమః అని చెప్పేసి అనుకున్నాను. స్వామి వారికి ఇక్కడ దీపం ధూపం చూపించి హారతి ఇచ్చాను. నేనైతే కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను అనమాట బుక్ లో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చెప్పేసి. సో అవి చదువుకుంటూ పక్కన
వీడియో ఆన్ చేసుకున్నాను కదా, అది వింటూ పూజనైతే చేసుకున్నాను. ఇంకా గణపతి పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత సంకల్పం చెప్పుకున్నాను. నెక్స్ట్ ఇంకా కలశానికి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ కలశం దగ్గర ఒక పువ్వు పెట్టి నా మనసులో అయితే ఇలా అనుకున్నాను అనమాట. సో ఏదైనా తప్పు చేస్తే క్షమించమ్మా, నా ఈ పూజని మనస్ఫూర్తిగా స్వీకరించు అని ఆ అమ్మవారిని అయితే ప్రార్థించాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫోటోకి విగ్రహానికి అయితే పూజ చేస్తున్నాను. దాంతో పాటు అమ్మవారికి అధంగ పూజ, అష్టోత్తర శతనామావళి 108 పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, సో వీటితో అయితే అమ్మవారికి పూజించాను. దాని తర్వాత తోరణ పూజ అంట. సో ఒక్కొక్క ముడికి, అంటే తోరణ గ్రంథి అని చెప్పాను కదా, ఒక్కొక్క ముడికి కుంకుమ పెడుతూ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకున్నాను. ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. ఇంకా తోరణ గ్రంథి పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని ముందుగానే నేను సమర్పించాను. దాంతో పాటు ఇక్కడ కొబ్బరికాయను కొట్టాను అనమాట. సో అమ్మవారికి కూడా నేను ఆల్రెడీ తోరణాన్ని ప్రిపేర్ చేశాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి కూడా ఒక పువ్వుతో ప్రిపేర్ చేసిన తోరణాన్ని అయితే అక్కడ పెట్టాను అమ్మవారి పటం దగ్గర. ఇంకా నైవేద్యం అయితే సమర్పించిన తర్వాత దీపం, ధూపం, అగరబత్తితో అమ్మవారికి అయితే నేను హారతి ఇచ్చాను. అది అమ్మవారికి చూపించాను. అండ్ ఆల్సో అమ్మవారికి నేను ఆల్రెడీ వాయనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, సో నా తరపున అమ్మవారికి కూడా వాయనం ఇచ్చాను. ఇంకా లాస్ట్ లో అయితే అక్షింతలు కొన్ని చేతిలో పట్టుకొని అమ్మవారి వరలక్ష్మి వ్రతం కథనైతే చదువుకున్నాను. ఆ అక్షింతల్ని అమ్మవారి దగ్గర కొంచెం సమర్పించి నా శిరస్సుపై కొంచెం వేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ లో మా వారి ఆశీర్వాదం అయితే కంపల్సరీ ఉండాలి కదా, మా వారి దగ్గర అయితే ఆయన దీవెనలు తీసుకున్నాను. అండ్ ఈ రోజు ఉదయం అయితే ఇలా జరిగింది పూజ. అండ్ ఈవినింగ్ వచ్చేసి కొంతమంది ముత్తైదులను అయితే రమ్మన్నాను, వాళ్ళైతే తప్పనిసరి వస్తామన్నారు. సో ఈవినింగ్ లో ఎలా ఉంటుంది, ఎలా పూజ జరిగింది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో అమ్మవారు చూడండి ఎంత కళగా కనిపిస్తున్నారో. నేను నిజానికి ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు 100 ఆలోచనలు, చాలా భయంతో స్టార్ట్ చేశాను అనమాట ఈ పూజని. కానీ ఎంతైతే భయపడ్డానో అంత సింపుల్గా, అంటే చాలా ఈజీగా అయిపోయింది ఈ పూజ. ఎంతసేపు పడిన కష్టం కూడా అసలు ఎక్కడ నాకు కనిపించలేదు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాత్రం నాకు. అండ్ ఈవినింగ్ సమయంలో అయితే ఇంకా మా మహాలక్ష్మి చూడండి ఎలా రెడీ అయిపోయింది. లంగా జాకెట్ వేసుకుంటాను అని చెప్పేసి ఫైనల్లీ వేసేసుకుందనమాట. మార్నింగ్ అవర్స్లో అయితే తను స్కూల్కి వెళ్ళడం వల్ల పూజలో అయితే కనిపించలేదు. అండ్ ఇప్పుడు పూజలో అయితే మహాలక్ష్మిలా రెడీ అయిపోయింది మా చిట్టి తల్లి. నిజానికి మా హరమ్మకు కూడా పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాలాగా. చూడండి ఇక్కడ నాకు వచ్చేసి హెల్ప్ చేస్తుంది. అంటే ఇందాక ముత్తైదులకైతే నేను తోరణాన్ని ప్రిపేర్ చేసేసాను, కంకణాన్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి వాయనం, తాంబూలం కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నిజానికి నేను అనుకున్నది ఏంటంటే ఒకే ఒక ముత్తైదుని పిలిచి వాయనం ఇద్దామని అనుకున్నాను. అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఇవన్నీ నాకైతే ఐడియా లేదు. సో అందుకని ఒక్కరైతే సరిపోతుందిలే, మళ్ళీ అంతమంది పిలిచి నేను ప్రాపర్గా చేయకపోతే బాగుండదు కదా అని అనుకున్నాను అనమాట. కానీ ఎలాగో చేస్తున్నాను కదా, సో నేను ఇంకా చేసేద్దాము అని ప్రిపేర్ అయిపోయిన తర్వాత, ఫిక్స్ అయిపోయిన తర్వాత నేనైతే 7గురిని ఇన్వైట్ చేశాను. 7గురు అమ్మలు అయితే వస్తామని చెప్పారు. ఇంకా సాయంత్రం పూజ పూర్తయ్యాక ముత్తైదులందరూ ఇంటికి వచ్చారు. వాళ్ళందరికీ పసుపు కుంకుమతో పాటు వాయనాన్ని ఇచ్చాను. అంటే మేముండే కాలనీలో ఒక్కొక్క స్టేట్, అంటే వేరే వేరే స్టేట్ నుంచి ఉంటాము అందరం కలిసి. సో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే కాళ్ళకు పసుపు పూయటం అనేది తెలీదు. సో వాళ్ళు అడుగుతుంటే నేను ఇలా చెప్పాను. మా సైడ్ అయితే ముత్తైదుల పాదాలకి పసుపు పూయడం అనేది సాంప్రదాయంలో ఒక భాగం. పసుపు శుభానికి, మంగళానికి ప్రతీకగా భావిస్తాం కాబట్టి ముత్తైదుల్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పసుపు పెట్టి వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఇలా పూజ చివరిలో ముత్తైదువుల ఆశీర్వాదాలు తీసుకోవడంతో పూజ పూర్తయినట్టుగా ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా మా ఇంటి మా మహాలక్ష్మికి అయితే నిండుగా ఉండడం అనేది చాలా ఇష్టం అన్నమాట. సో తనకు కూడా పసుపు పూయి మమ్మీ అని చెప్పేసి పసుపు పూయించుకుంది. ఇంకా ఈ రోజు వచ్చేసి తన రోజు, తనేం చేసినా మనం ఏం చెప్పనీకి లేదు. ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా వినట్లేదు. ఈ రోజు అయితే చాలా స్వీట్స్ తినేసింది. అసలే హెల్త్ బాగాలేదమ్మా అని చెప్పినా వినట్లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ లిస్ట్ అయితే కొంతమందిని ఇన్వైట్ చేశాను. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్లలో హర అంటే క్లాస్మేట్ వాళ్ళ మదర్స్ ఉన్నారు.
సో వాళ్ళు వచ్చారనమాట. అండ్ హర వాళ్ళ ఫ్రెండ్తో ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని చెప్పేసి పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంది. ముందుగా వచ్చిన ముత్తైదువులు అయితే మన తెలుగు సైడ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చిన ముత్తైదువులు అయితే ఇటు కర్ణాటక అండ్ వేరే స్టేట్ కి సంబంధించిన సిస్టర్స్. సో వీళ్ళకైతే తెలుగు రాదు కదా. సో నేనే వాయనాన్ని ఇచ్చి, నేనే ఇచ్చి తినమ్మా, నేనే పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి పలకడం అనేది రావట్లేదు. సో నా మాటని గౌరవించి నేను పిలిచినందుకు, పసుపు కుంకుమని తీసుకోవడానికి వచ్చినందుకు అయితే చాలా సంతోషం అనిపించింది. అండ్ ఈవిడే హర క్లాస్మేట్ వాళ్ళ మదర్ అనమాట. తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది. ఇంకా ఇంటికి అయితే చాలా మంది చిన్న పిల్లలు వచ్చారు. ఒక సిస్టర్ రాలేకపోయినందుకు వాళ్ళ పాపను కూడా పంపించారు. మంచిగా అనిపించింది తన ఆబ్సెన్స్ లో ఈ పాప ప్రెజెన్స్ అనేది. అండ్ చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరికి కూడా పాదాలకి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టాను. అండ్ వాళ్ళ కోసం నేను ఏదైతే ప్రసాదం ప్రిపేర్ చేశానో అది వాళ్ళకి ఇచ్చానమాట. అంటే నేను మార్నింగ్ ప్రసాదం వేరుగా ప్రిపేర్ చేశాను అండ్ సాయంత్రం కూడా ప్రసాదం వేరుగా ప్రిపేర్ చేశాను. నేను పిలిచిన వాళ్ళందరూ నా పిలుపుని మన్నించి ఇక్కడ దాకా వచ్చి వాయనాన్ని తీసుకొని వెళ్ళారు. నాకు మెయిన్ గా అయితే చిన్ని మహాలక్ష్మిలు ఉన్నారు కదా, వాళ్ళదైతే చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మస్తు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందబ్బా మా ఇంట్లో ఈ రోజు మాత్రం. నాకైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే మాటల్లో చెప్పలేను. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాను. నాకైతే కొంతమంది ఇన్వైట్ చేశారు. పాసిబుల్ అయిన చోట్ల నేనైతే వీడియో క్లిప్స్ని యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను జ్యోతక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మవారిని చూడండి ఎంత బాగా రెడీ చేశారో, చాలా అందంగా అలంకరించారు. అప్పుడప్పుడు మన వీడియోస్లో ఈ సిస్టర్ కనిపిస్తూ ఉంటారు. అండ్ అక్కడ పసుపు కుంకుమ వాయనాన్ని తీసుకొని, అంటే కాలనీలో చాలా మంది ఇన్వైట్ చేశారు. అక్కడంతా అటెండ్ అయ్యి ఈ సిస్టర్ వచ్చేసి బయట ఉంటారనమాట. సో దీని దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయ్యింది నిజానికి. బట్ ఇప్పటి వరకు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సిస్టర్. తను కూడా మొదటిసారి ఈ వ్రతాన్ని చేసుకోవడం. సో చాలా బాగా చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా పసుపు కుంకుమ తాంబూలం తీసుకున్న తర్వాత అలా కూర్చొని పూజ అసలు ఎలా జరిగింది, ఎలా చేసుకోవాలి, ఫస్ట్ టైం కదా అని ఈ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నాము. అండ్ ఇంకా హర డ్రెస్ బాగుంది, హర క్యూట్గా ఉందని చెప్పేసి తనతో మాట్లాడుతుంది. అండ్ వాళ్ళ బాబు అయితే ఒక 2 times ఏమో ఇంటికి వచ్చారు, కానీ అస్సలు అలవాటే అవ్వలేదు ఇంకా వాడు నన్ను చూసి. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం హాయ్ బాయ్లు చెప్పడం చేస్తున్నాడు. అండ్ ఇంకా హర వచ్చేసి అలా బయట బాల్కనీలో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆడుకుంటూ ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులతో మా ఇంట్లో ఇలాంటి పూజలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వ్రతం ద్వారా మా కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం, ఆయురారోగ్యాలు, సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని, మాతో పాటు మీకు కూడా ఆశీర్వాదాలు అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కమెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారి కృప మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.